రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగాన్ని పురోగతి పదంలో నడిపించి కొనుగోలుదారులకు అందుబాటు ధరల్లో ఫ్లాట్లు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన బిల్డింగ్ లేఅవుట్ నిబంధనలు దేశంలోనే ఉత్తమంగా నిలిచాయని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరళీకృత విధానాల వల్ల అటు నిర్మాణ రంగానికి ఇటు సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో స్తంభించిన నిర్మాణ రంగానికి కూటమి సర్కార్ ఊపిరిపోసిందన్నారు. మొత్తం బెస్ట్ బిల్డింగ్ రూల్స్ మన రాష్ట్రంలోనే ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ కానీ ఈ లేఅవుట్ రూల్స్ కానీ ఇవన్నీ చూసినట్లయితే మనది ఒక మోడల్ స్టేట్ కింద ముందుకు తీసుకెళ్తున్నారు. గత 2019 నుంచి 24 వరకు ఎన్నో పర్యాయాలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినప్పటికీనూ ఏ ఒక్క మార్పులు తీసుకురాలేదు. గత 2 సంవత్సరాల నుంచి మన సీఎం గారి ఆధ్వర్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే యొక్క నినాదంతో మరి పార్కింగ్ హైరేజ్డ్ బిల్డింగ్స్ని కూడాను మన రాష్ట్రంలో విశాఖపట్నం కానీ అట్లాగే అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో ఈ హైరేజ్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్స్ అనేది, ఎందుకంటే భూమి రేట్లు పెరిగిన తర్వాత మరి ఈ డెవలప్మెంట్ అంతా కూడాను హారిజంటల్గా కన్నా వెర్టికల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో హైరేజ్డ్ బిల్డింగ్స్ని ప్రోత్సహిస్తూ పోడియం పార్కింగు, అట్లాగే మరి సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్స్, అలాగే టీడీఆర్స్ యూటిలైజేషను, వీటన్నిటినీ కూడాను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క హైరేజ్డ్ బిల్డింగ్స్ కాన్సెప్ట్ని ప్రోత్సహించడం జరిగింది. టీడీఆర్ ప్రొజెక్షన్స్, టీడీఆర్ తీసుకుని తర్వాత అట్లాగే బాల్కనీ ప్రొజెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కళ్ళు ఏమవుతుందంటే ఎవరు బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత దే వాంట్ ఏ ప్రైవేట్ స్పేస్ ఫర్ దిర్ ఓన్ బాల్కనీ. అది ఇప్పుడు మొన్న కొత్త జీవోలు అది ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం 4 బెడ్రూమ్లు కడితే 4 బెడ్రూమ్స్ కూడా వాళ్ళు బాల్కనీ ఇచ్చే పరిస్థితి వచ్చింది మనకి. అంతకుముందు ఏంటంటే అందరు కలిసి ముందేదో డైనింగ్ హాల్లో, లివింగ్ రూమ్ దగ్గర ఒక బాల్కనీకి వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళు ఎవరికి వాళ్ళకి ఒక స్మాల్ బాల్కనీ, సో 2 చైర్స్ కూర్చుని ప్రైవసీ చేసుకుంటానికి అది చాలా బ్రహ్మాండం వంటి ఇది ఇచ్చారు. ఇక హైరేజ్ బిల్డింగ్స్కి ఎడిషనల్గా సర్వీస్ ఫ్లోర్స్, అంటే సర్వీస్ ఫ్లోర్ అంటే మనం టెర్రస్ మీద ఏదన్నా సర్వీస్ ఫ్లోర్ లాండ్రీ పెట్టుకోవచ్చు, ఏంటంటే చిన్న చిన్న లినెన్ రూమ్స్ ఇటువంటివన్నీ పెట్టుకుంటాను కూడా వాళ్ళు దే గివెన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అనమాట.